మీరు పెంటపాడి డిగ్రీ కాలేజ్లో చదివారా? అయితే ఈ వీడియో మీకోసమే. డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంటపాడు డిగ్రీ కాలేజ్. దీంట్లో చాలా మందికి చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రిన్సిపల్ ఛాంబర్ కాడ నుండి అప్పటి నుండి ఎవరెవరు ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రిన్సిపల్ సార్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెం. అంతా కొత్తగా కట్టారు. గ్రౌండ్స్ ఉన్నాయి, వాలీబాల్ గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా కొత్తగా కట్టిన ఆఫీసులు కూడా ఉన్నాయి. మా జ్ఞాపకాలన్నీ పాత బిల్డింగ్ లోనే కదా ఉండేవి, అవన్నీ విజిట్ చేసాం. మీ డిగ్రీ కాలేజ్ మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకుంటారని, ఇవన్నీ మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటారని మీకోసం పెంటపాడు డిగ్రీ కళాశాలని మళ్ళీ మీ ముందుకు ఒకసారి తీసుకొచ్చాం. ఇక్కడ ఎన్సిసి కూడా ఉంది. ఎన్సిసిలో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ పెంటపాడు డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడైతే స్ట్రెంత్ తక్కువైంది, కానీ ఒకప్పుడు ఈ కాలేజ్లోనే అందరూ చదివిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, ల్యాబ్స్ కూడా ఉన్నాయి. లైబ్రరీ కూడా చాలా పెద్దది. ఇక్కడ శ్రీ బాలకృష్ణ గోయంకా, దీని ఫౌండర్. పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ కూడా ఉంది. ఈ గ్రౌండ్ అందరికీ తెలిసిందే, అందరికి ఇందులో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. పెంటపాడు కాలేజీని అంతా చుట్టూ తిరిగి చూసాం. అక్కడున్న చెట్లు, గ్రౌండ్, పరిసరాలు అన్నీ కూడా పాత జ్ఞాపకాలని నెమరువేశాయి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దీంట్లో ల్యాబ్స్ ఉన్నాయి. బయాలజీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, బాటనీ, కంప్యూటర్ క్లాసెస్, కంప్యూటర్ సెక్షన్ కూడా ఇందులో ఉంది. కంప్యూటర్ ల్యాబ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంత విశాలమైన గవర్నమెంట్ కాలేజీలు వదిలేసి అందరూ ప్రైవేట్ కాలేజీల చుట్టూరు డబ్బులన్నీ కట్టి తిరుగుతున్నారు. ఇది బీకామ్ కంప్యూటర్ ల్యాబ్. వాళ్ళు చక్కగా ఉంచుకున్నారు, ఎంతో డిజైన్ చేసుకున్నారు గోడలు. కెమిస్ట్రీ ల్యాబ్ బున్సన్ బర్నర్, ఎంతమంది గుర్తుంది? ఇవన్నీ కూడా ఒకప్పుడు జ్ఞాపకాలే. ఈ మేడం ఎంతమందికి తెలుసో, ఈ మేడం గత 20 years బ్యాక్ నుండి ఈ కాలేజ్లో చేస్తున్నారు, కంప్యూటర్ మేడం. ఈ మేడం ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మేడం చాలా మందికి మోటివేట్ చేస్తూ ఉండేవారు. మా హస్బెండ్ టైంలో కూడా ఈ మేడం ఉన్నారు, అందుకే మేడంతో మాట్లాడుతున్నారు ఆయన. మేడంని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేడం కూడా చాలా రోజులైంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు మేడం. ఆయనే మారిపోయారని చెప్తున్నారు మేడం. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ ఈయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, ల్యాబ్స్ అన్ని వీడియో తీసుకోమని. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. రీసెంట్గా ఈ కాలేజ్కి గోల్డ్ మెడల్ వచ్చింది, స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్. అది చాలా స్పోర్ట్స్లో చాలా విన్ అయింది కాలేజ్. ఈయన పీటీ సార్. ఈ సార్ అంతా కాలేజ్ మొత్తం తిప్పి మాకు చూపించారు, ప్రతి ల్యాబ్ వివరంగా. కంప్యూటర్ ల్యాబ్ కానీ, గ్రౌండ్ కానీ చాలా సపోర్టివ్గా మా పక్కనే ఉంటూ చుట్టూరు మొత్తం మేము వెళ్ళేంత వరకు కూడా మాకు కాలేజ్ మొత్తం తిప్పి చూపించారు. 2 years నుంచి చేస్తున్నారంటే సార్. ఫైనల్గా మన కాలేజ్ని వదిలి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ఫిజిక్స్ ల్యాబ్కి వెళ్దాం. ఫిజిక్స్ ల్యాబ్లో చాలానే ఉంటాయి, కష్టమైన ఫిజిక్స్. ఆయన ఫిజిక్స్ సార్. ఇది చాలా ఎంబరాజింగ్గా ఉండే ప్లేస్, నాకు ఇష్టం లేని ప్లేస్, కానీ మీకోసం వీడియో తీస్తున్నాను. ఇది బేబీ, అంటే బేబీ కూడా ఉంది ఇక్కడ. రియల్గా అది హ్యూమన్ బేబీ అన్నమాట. ఓ బాయ్ బాయ్ కాలేజ్. చాలా మెమరీస్ అందరికీ ఉన్నాయి.
మా హస్బెండ్ చదివిన కాలేజ్ అని నేను అందరికీ చూపించాలని కాలేజ్కి వచ్చి వీడియో తీశాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.